అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఏమనంటే 55 సంవత్సరాల ఒక పెద్దాయన ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటూ ఆయన సామాజిక వర్గానికి కానీ మిగతా ఇతరులకు కానీ సేవ చేసుకుంటా ఆయన వంతుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఆయన ఒక పెద్ద మనిషిగా అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఆయనకే ఒక సమస్య వచ్చింది. మరి ఆ సమస్యను పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్తే ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టారని చెప్పేసి మన మీడియాకి తెలియజేయడం జరిగింది. అయితే ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మోటనరి నాగనరేంద్రరావు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామ కాపస్తులు అయిన నేను, మాకు మా తాతగారి వ్యవసాయ భూమి కలదు. సదరు సర్వే నెంబర్, భూమి సర్వే నెంబరు 85/3O నాకు 3 ఎకరాల 89 చెట్లు భూమి ఉన్నది. నాకు తూర్పు సరిహద్దు అయిన పిల్లి నాగరాజు 13వ తారీఖు రాత్రి 20 మంది రౌడీలను తీసుకుని వచ్చి అతను రాత్రి నా చెవిలో గజం నా చెవిలోకి వచ్చి ఫినిషింగ్ పాతి వేశారు. ప్రొద్దుటే నా కౌలుదారుడు వెళ్ళి చూడగా వాడు చెవిలో పోతున్నారు. నాకు ఫోన్ చేశాడు ఆయన. నేను వెళ్ళాను, వెళ్ళా. ఏంటయ్యా రాత్రి వేశారు, ఇంటికి వేశారు నాగరాజు గారు అని పిల్లి నాగరాజు గారిని అడగా, పిల్లి నాగరాజు గారు నీకు చెప్పే పని లేదు అని అన్నారండి. రాత్రి పూట ఆయన చేరు తోట బేరం తోట వేసుకుని ఆయన చేలో ఆయన దారి లేకుండా రాత్రి పూట వచ్చి నా టిప్ ఇరిగేషన్ బద్దలు కొట్టి వారి ఇష్టానుసారంగా ఫినిషింగ్ చేసుకుని ప్రొద్దుటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎప్పుడు జరిగిందండి ఇది? భోగి రోజు అండి, 14వ తారీఖున పొద్దుటే జరిగిందండి. ఓకే, పొద్దుటే జరిగింది. పొద్దుటే మా కౌలుదారుడు నాకు ఫోన్ చేయగా నేను వెళ్తే పాటికి వాళ్ళు పలుగురు గడ్డపాటు తీసుకుని పిల్లి నాగరాజు నా మీదకి వచ్చాయండి. నువ్వు కంచి కట్టకపోతే చంపేస్తున్నాను, నా చేలో ఎందుకు వేసేవయ్యా, నువ్వు నన్ను చంపేస్తావు, ఏంటి కారణం అని నేను పిల్లి నాగరాజు గారిని అడగగా, నేను బాబురావు రైటర్ గారు ద్వారాగా ఎస్ఐ గారికి మేము 50,000 రూపాయలు ఇచ్చాము. వారు రాత్రి మమ్మల్ని వేసుకోమన్నారు, అందుకనే వేసామంత ధైర్యంగా వెళ్ళి నీ దిక్కున అక్కడ చెప్పుకోమని అన్నారు. ఎవరికి ఇచ్చారంట? ఎస్ఐ గారికి ఇచ్చారట. బాబురావు రైటర్ బాబురావు గారి ద్వారా ఎస్ఐ గారికి 50,000 ఇచ్చారట. పిల్లి నాగరాజు ఆయన అన్నారండి. తర్వాత నేను ఎమ్మటే ఎస్ఐ గారికి ఫోన్ చేసి, సార్ పిల్లి నాగరాజు గారు ఇలా అంటున్నారు, అది ఉత్తిగా అంటున్నారు నాకు తెలియదు, ఏంటి సార్ నా ఫినిషింగ్ చేశారు, ఇక్కడ ట్రిప్ ఇరిగేషన్ అంతా పగలు కొట్టేశారు నైట్ టైము. మీరు ఏ స్టేషన్ పరిధి చెప్పండి? జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ అండి. అనగా ఆయన పండగ అయిన తర్వాత చూద్దాం, నువ్వు కంగారు పడుతూ నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేను ఇంటికి వచ్చి పొద్దుటే పూజ చేసుకుని గుళ్ళోకి వెళ్ళానండి. కానీ జంగారెడ్డిగూడెం కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి మీరు అర్జెంట్గా ఎస్ఐ గారు రామంటున్నారని నన్ను కేకలేసాడు. నేను ఎమ్మటే ఎస్ఐ గారి దగ్గరికి వచ్చాండి. పిల్లి నాగరాజు గారు, ఆయన వాళ్ళ నాన్నగారు పిల్లి గణపతిరావు గారు, ఎస్ఐ గారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారండి. నేను వచ్చాను, నమస్కారం సార్ ఎస్ఐ గారు అన్న. ఎస్ఐ గారు వస్తువస్తుంతోనే లంజా కొడక నువ్వు వాళ్ళని ఫినిషింగ్ చేసుకున్నట్టు లంజా కొడక అని అన్నారండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 54 సంవత్సరాలండి. నాకు షుగర్ బీపీ ఉందండి. ఎస్ఐ గారు ఆ మాట అన్నాడు. నాకు వయసు కన్నా గౌరవం వచ్చింది. ఎస్ఐ గారు మీరు ఎందుకు అన్నారు వీళ్ళకి అన్యాయంగా అని నేను అడగ్గా, నా చొక్కా కారు పుచ్చుకుంది ఇసిరి కొట్టేయండి లోన స్టేషన్లోకి. కొట్టిన తర్వాత నా కారు బెండ్ అయిపోయి ఇసురు కొడతాం అంటే ఎత్తి కొట్టండి, ఎత్తి లేపి పడేసాడండి. నన్ను పడేసాడు. పడకంతోనే ఆ గేట్ కాడ కిటికీలు ఎత్తికి తల్లి సోదా పడిపోయాడు. సోదా పడిపోయిన తర్వాత రైటర్ బాబురావు గారు నా సెల్ ఫోను 7,500 రూపాయలు డబ్బులు తీసేసుకున్నారని ఆయన బాబురావు గారు, రైటర్ బాబురావు గారు డబ్బులు కూడా తీసుకున్నారండి. సెల్ ఫోన్ 7,500 రూపాయలు డబ్బులు అండి. ఎత్తి కింద పడేస్తేనంట ఆ కాలు తగిలింది. ఆ దెబ్బ ఇదే కదండి? దెబ్బ అదేనండి, కాలు తగిలిందండి. చెప్పండి. కాలు తగిలిన తర్వాత నా సొరచు పడిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచి ఆ పోలీసు వారే మంచినీళ్ళు పట్టించారు. మంచినీళ్ళు పట్టించిన తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చారు, కుటుంబరావు గారు. ఏంటో పెద్దన్నారు కొట్టారు, ఏంటి అని లగిడింది అన్నారు. అప్పుడు కానిస్టేబుల్ ఇద్దరు తీసుకొచ్చి నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టారు. అయినా నాకు ఓపిక లేదు, పడిపోయిన తర్వాత ఒక అరగంట పోయాక టీ ఇచ్చారు. నేను షుగర్ టాబ్లెట్లు వేసుకోదని నా పేడ మీద ఉంది. ఎస్ఐ గారిని వెళ్ళిపోతానంటే 9:30 స్టేషన్కి వెళ్ళి 1 గంట వరకు ఆ సరెండర్లో వచ్చారు, కూర్చోబెట్టి ఏంటి దారుణంగా చేశారు, ఏంటి ఎస్ఐ గారు నాకు ఇష్టం లేదు, నాకు తలంతా పోటు వచ్చేస్తుందని నేను అప్పుడు స్టేషన్ బయటికి తప్పుకుంది. జాగ్రత్త నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారండి. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఈ
హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఈ లోన్ ఎస్ఐ గారు ఏం చేశారంటే ఎత్తి పాడేసిన తర్వాత నాకు శ్రద్ధ పడిపోయి బూట్ కాల్తో తన్ను ఈపి మీద తన్నారండి. బూట్ కాల్తో ఈపి మీద తన్నారండి, 2 రెక్కల మధ్యన తన్నారండి ఎస్ఐ గారు బూట్ కాల్తో. మీరు అంటే పడిపోయి ఉండగానే కింద పడి తన్నారండి. తన్నిన తర్వాత నాకు చూడలేదని ఒక గంట పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను 1 గంట కూలి పెట్టి ఇంటికి వెళ్ళాను. నాకు మందులు తెప్పిస్తాను, నాకు మందులు వద్దు, నేను విజయవాడ మందులు వాడుతున్నా, నేను షుగర్ మందులు, మీ మందులు నాకు వద్దని వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఎస్ఐ గారు మళ్ళీ తెల్లారిపోతే నన్ను కౌరంపించి నాకు పార్టీ 1 నోటీస్ ఇప్పించి నిన్ను వాడు నువ్వు దెబ్బలాడుకుంటున్నారు, నిన్ను కేసు కడతానని ఎంఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వకపోతే నీ కాళ్ళు మళ్ళీ ఎరగొడతానని నన్ను మళ్ళీ బెదిరించారండి. కానిస్టేబుల్ గారు ఇంటికి వచ్చి నాకు బయట కేసు కాల్పించారండి. ఇది ఇలా ఉండకండి, నాకు మనసేం బాగోలేదండి, నా కాళ్ళు నడవట్లేదు, నన్ను ఈ పెనకమాల తన్నాడండి ఎస్ఐ గారు. ఈ ఎస్ఐ గారు తన్నిన ఎస్ఐ గారిని ఆయన పోలీసు వారిలాగా ప్రవర్తించలేదండి, ఒక రాక్షసులాగా ప్రవర్తించాడు. నన్ను చాలా ఇష్టంగా బూతులు, నా వయసు చాలా బూతులు ఇచ్చారండి ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన వారు జిల్లా కలెక్టర్ గారు, అలాగే డీజీపీ గారు, ఎస్పీ గారు దగ్గర కూడా నేను మన సోమవారం వెళ్ళానండి. ఇంతవరకు నాకు న్యాయం జరగలే. ఆయన నన్ను కొట్టిన ఇమ్మీడియట్ గా నాకు సస్పెండ్ చేసి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి బాబురావు గారి దగ్గర నా డబ్బులు ఇప్పించమని నేను జిల్లా కలెక్టర్ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, మీ ఈడియా వారిని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుని ప్రార్థిస్తున్నానండి. ఓకే, కాదు మీరు చేసిన నేరం ఏంటంటారు? అంత బూట్ కాలు పెట్టి తన్ని వయసు కూడా చూడుకోకుండా కింద పడేసి బూట్ కాలుతో తన్ని అంత నేరం, దొంగతనం, వ్యభిచారం, రేపు, మర్డర్ ఏం చేశారు మీరు? నేను ఏమి చేయలేదు. నేను హ్యూమన్ రైట్స్ లో ఒక నెంబర్ అని పనిచేస్తానండి. చుట్టుపక్కల మా ఊర్లో ఏ సమస్య వచ్చినా స్టేషన్ కాడికి కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ నేనే వ్యవహరిస్తానండి. ఇలా మంచి చెడ్డ అంటారండి, ఆఫీసర్లందరూ సహకరించారండి. కానీ ఎస్ఐ గారు ఇలాగే మొన్న కోల్పంజలప్పుడు కూడా పట్టుకుంటే శ్రీనివాసపురం 7 పట్టుకున్నారండి. కుర్రోళ్ళు నన్ను తీసుకెళ్లారండి. సార్ ఏమన్నా రైటర్ గారు పెద్ద మనిషి సరాగా నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏమన్నా సార్ కుర్రోళ్ళు మరి పట్టుకున్నారండి, మీరు కేసు రాస్తారా, మాకు సెల్లో బళ్ళు ఇస్తారని కుర్రోళ్ళు ఏడుతున్నారండి అని చెప్పాను. చెప్పి మేము కేసు రాసేస్తామన్నారండి. సరే అయితే కేసు రాసేస్తారంటే కోర్టు కలుసుకుని మేము ప్లేటర్ని పెట్టుకుంటే కుర్రోళ్ళందరం తీసుకెళ్ళారండి. 2 రోజులు పోయి కుర్రోని క్యాకేసి మీరు రేపు రామని నాకు తెలియకుండా బాబురావు గారు చెప్పాడు, రైటర్ బాబురావు గారు. తెల్లారి పొద్దున కుర్రోళ్ళు వెళ్ళిన తర్వాత కుర్రోలు 2 రోజులు తిప్పుకుని సెల్లకి 1000 రూపాయలు, 7 సెల్లకి 7,000 రూపాయలు, బండికి 1500 రూపాయలు, 5 బళ్ళు ఆయన లంచం తీసుకుని ఆ బళ్ళు 3 రోజులు ఏడిపించిన తర్వాత వదిలిపెట్టారండి. ఏంటి అన్యాయం అండి? ఎస్ఐ గారు చెప్పినా పట్టించుకోండి, ఈ విషయం ఇలా ఉన్నా సిఐ గారు చెప్పినా సిఐ గారు పట్టించుకోండి. మేము వెళ్ళి కూర్చుని సిఐ గారు ఇది నా గొడవ, నేను ఎస్ఐ గారు కొట్టారండి అంటే సిఐ గారు చెప్పారండి, సిఐ గారు ఇలా కొట్టారండి సిఐ గారు అని చెప్పి ఏమీ పట్టించుకోండా చూద్దామా అన్నారు. గంట కూర్చోబెట్టి సిఐ గారు కూడా ఏమి న్యాయం చేయలేదు. ఈ జంగారెడ్డి స్టేషన్లో సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, రైటర్ బాబురావు గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమి చేయండి. ఈ కొత్తగా ఎస్ఐ వచ్చి 2 నెలలు అయింది. జేబులో సెల్ ఫోన్ కొడతాం, బళ్ళు ఆఫ్ చేయటం, జనాలు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. పై అధికారులు మా ఎందుకు దయించి వారి పైన చట్టపైన చర్య తీసుకుని ఇమీడియట్ గా ఎస్ఐ గారు సస్పెండ్ చేయమని నేను కోరుకుంటున్నానండి. ఓకే, మీరు అడిగిందల్లా ఏంటంటే అండి, ఇప్పుడు ఈయన చెప్పారు కదా, ఈయనకి ఇక్కడ తహసీల్దార్ గారు శ్రీవజోజి గారు ఈయనకి రైట్ ఆఫ్ యాక్ట్ ఇచ్చి ఆ ల్యాండ్కి సంబంధించింది ఎవరైతే ఇతని మీద తిరగబడతా ఉన్నారో అతని మీద ఎఫ్ఐఆర్ వేయండి అని చెప్పేసి సాక్షాత్తు జంగారెడ్డి ఎంఆర్ఓ గారే ఇచ్చారు. అవునా? ఇచ్చారండి. ఇది ఆ కాపీ కదండి ఇది? ఓకే, ఈ కాపీ పట్టుకుని తిరిగి ఆయన ఏదో రకంగా ఆ పిల్లి ఎవరంటే పిల్లి నాగరాజు పిల్లి గణపతిరావు వాళ్ళ మీద ఏదో రకంగా ఎఫ్ఐఆర్ వేయించారు. అతను అడ్డగోలుగా వస్తా ఉన్నాడు అని చెప్పేసి ఇటు రెవెన్యూ వారు నమ్మారు, అటు పోలీసు వారు కూడా నమ్మాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏదో స్టేషన్ మీద ఎఫ్ఐఆర్లు వేసి తూతు మాత్రంగా పక్కన పెట్టారు. దీని తర్వాత ఈయన రైట్, ఆయన భూమి కరెక్ట్గా ఆయన ఉన్నాడు ఆయనది అని చెప్పేసి ఈ మండల సర్వే చేసి సర్టిఫై ఇచ్చారు. అయినా సరే ఈయన మీదకి మళ్ళీ ఎవరో లేట్ ఆయన చూసి ఎగబడడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మొన్న ఈయనకు తెలియకుండా ఈయన భూమి కౌలుకి ఇవ్వడం వల్ల ఈయన భూమిలోకి వెళ్ళలేదు. అయితే తెల్లారేసరికి అవన్నీ పగలు కొట్టేసి హద్దులు మార్చేయడం జరిగిందని ఈయనకి చెప్తే ఈయన పొద్దున వెళ్తే అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టారంటే ఈయన. సరే, అదే విషయాన్ని స్టేషన్కి వచ్చి చెప్తే స్టేషన్ ఎస్ఐ గారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ బాధితులు చెప్పే మాట ఏంటనంటే, ఈయన 54 సంవత్సరాల పెద్ద ఆయన నా దగ్గరికి ఈ రోజంటే ఈ డ్రెస్లో వచ్చారు కానీ ఫుల్ వైట్ లో వచ్చారు. ఆ రోజు ఆయన
ఈయన నిజంగానే మిమ్మల్ని కొట్టారండి, నిజంగానే మిమ్మల్ని తన్నారా అని చెప్పేసి నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమన్నారు తెలుసా? ఏంటి ఇంత వయసు వచ్చింది నాకు, నన్ను ఒకరు కొట్టారు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేనండి, కానీ సిగ్గేడిసి నేను చెప్తా ఉన్నాను అని అంటే నేను ఇప్పుడు ఏం సాధించేది ఏం లేదండి, నేను ఏం సాధించేది లేదు. కానీ స్టేషన్లో నాకు చాలా అవమానం జరిగింది, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో. ఈ వీడియో చేశాను అని అంటే అందరూ చూస్తారు, ఫలానా ఎస్ఐ గారు అతని మీద చేసుకున్నారండి. అయినా పర్లేదండి, కానీ నాకులాగా ఇంకా వేరే వాళ్ళకి జరగకూడదు, నాకు న్యాయం చేసే విధంగా జరగాలని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. చూడండి ఎస్ఐ గారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు వయసరీత్యైన కనీసం ఆయన చూడకుండా మీరు ఆయన కాలర్ పట్టుకొని, మీకు బలం ఉండొచ్చు, ఈరోజు మీరు వయసులో ఉండొచ్చు, మీరు ఒక హోదాలో ఉండొచ్చు, కానీ 54 సంవత్సరాల ఈయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన ఆయన కాబట్టే మీరు ఖచ్చితంగా ఆయన కాలాలు పట్టుకొని మీరు కొట్టగలిగారు. కానీ మీరు అదే మిగతా ఎవరైనా సరే వచ్చుంటే ఆ రకంగా మీరు టచ్ చేసే దమ్ముందా మీకు? అయినా ఇంత ఈ వయసులో మీ చేత దెబ్బలు తినవలసి వచ్చింది. ఏంటి, పోనీ ఏమన్నా మర్డర్ చేశారా, మానభంగం చేశారా, దోపిడీ చేశారా, భూ కబ్జా చేశారా, ఏం చేశారు ఆయన? అలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో. కానీ వాటిలో దేన్ని కూడా పరిష్కార దిశగా చేసే ఆలోచన లేదు. కానీ ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని సరే అంతగానే ఉంటే మాట్లాడండి, లేదా కేసు పెట్టండి, లేకపోతే లోన్ వేయండి. మీకు ఎవరిచ్చారండి కొట్టే హక్కు? అసలు మీకు కొట్టే హక్కు ఎవరిచ్చారు? అది 54 సంవత్సరాలు వయసు చూసి కూడా మీరు కనీసం కనికరించలేదని అంటే మీరు ఎంత కఠినత్వంగా వ్యవహరిస్తా ఉన్నారో జంగారెడ్డిగూడెం పోలీసు వారిని ఆలోచన చేయాలి. మీరు ఒకవేళ మీకు సామాజిక వర్గం అనే అహం తలకెక్కితే ఒక్కసారి తూర్పు వైపు చూడండి, జంగారెడ్డిగూడెం బైనరు వైపు మీలాగా మహామహుడు అక్కడ శ్మశానంలో పడుకొని ఉన్నారు. లేదు నాకు కాకి డ్రెస్ ఉంది, నేను ఏదైనా చేయగలను అని అంటే అదే కాకి డ్రెస్ వేసుకున్న జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అదే కాకి డ్రెస్తో వచ్చిన వాళ్ళు పట్టుమని నెల రోజులు తిరగకుండా కూడా సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ చరిత్ర కూడా తిరగేసి చూడండి ఒకసారి. మనకి ఉద్యోగం శాశ్వతం కాదు, ఆహారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఈయనోళ్ళు ఉంటారు. మీరు ప్రజలకు సేవ చేయాలి, పబ్లిక్ని అందరినీ కూడా సమానంగా చూడాలి. కానీ 54 సంవత్సరాల వయసులో కాలర్ పట్టుకొని పడేసి అటు తిరుగున్న కింద పడిన అతన్ని బూటుకాలతో తనదాకా మీకు నిజంగా అసలు ఇంకా మీకు ఇంకేమైనా నేను మాట్లాడాలి అని అంటే 99 ఛాన్సులు మీకు ఒక ఛాన్స్ నాకు వస్తుంది అని చెప్పి ఇలా బెదిరింపు దిగుతున్నారు. మీరు ఇంకా మీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడో లేడులే, కానీ మీరు ఇదే తీరు కానీ కంటిన్యూ చేస్తే చెప్తా ఉన్నాను జంగారెడ్డిగూడెం పోలీసు వారు, మీరు ఇదే తీరు మనుషుల్ని కొట్టుకుంటా ఈ రకంగా చిత్రహింసలు పెట్టాలని మీరు పందాలో కానీ నడిస్తే రేపటి రోజున ఇలాగే పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చి తిరగబడే రోజులు వస్తాయి ఖచ్చితంగా. మీకేమీ 2 కొమ్ములు లేవు, మీరేమో ఆకాశం నుంచి ఊడిపడలేదు. మీరు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే, రాజ్యాంగానికి చట్టానికి ఆనువై ఆ విధంగా ముందుకెళ్ళండి. ఆయన ఏదన్నా ఒకవేళ నిజంగా తప్పు చేసుంటే కేసేయండి, ఇంకా అంతకు మించి చేసుంటే జైల్లో పెట్టచ్చండి. అది కాకుండా మీరు పెంచారా, పోషించారా, సాగారా, లేకపోతే అతను పోషించేది మీరేనా? ఈ వయసులో మీరు 2 రెక్కల మధ్యన వెనకమాల నడిపి మీద తన్నే స్థాయిలో ఉన్నారు అని అంటే మీరు జంగారెడ్డిగూడెం ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారో, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఉన్న ఈ సర్కిల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారో ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడికి వచ్చి చెప్పుకుంటా ఉన్నారు అని అంటే మీరు ఏ రీతిలో అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ చేశారనేది కూడా ఆలోచన చేయండి. చర్యలు కానీ లేకపోతే ఆయన చేసే పద్ధతులను బట్టి కానీ కొన్ని పడకుండా వాళ్ళు కూడా ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నారు కాబట్టి కొన్ని సహించరు. మరి ఇలాంటి వాటిని కూడా మీరు మన తెలియకుండా, కన్ను మిన్ను తెలియకుండా, కుల మత భేద తెలియకుండా మీరు ఈ రకంగా ఇంత పెద్ద మనిషిని కూడా నడిపి మీద బూటికాలతో తన్నే స్థాయిలో ఉన్నారని అంటే మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? మీకు ఎవరిచ్చారంటున్నా ఈ హక్కు? ఎవరు? మీ పై అధికారులు ఏమన్నా ఇలాగా వయసు మళ్ళీ నడిపి మీద పెట్టి తన్నండి, బూటికాలతో తన్నండి, చంపేయండి అని చెప్తా ఉన్నారు? మీకేమన్నా మీ సెక్షన్లు ఏం చెప్తా ఉన్నాయి? మర్డర్ చేసిన వాళ్ళు కూడా జైలుకి పంపిస్తూ ఉంటే భూతగాదని, అసలు భూతగాదలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన పని సివిల్ మ్యాటర్స్లో మీకు ఏంటి సంబంధం? అసలు ఇందులో ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది. అంటే మీకు ఫేవర్గా ఉండేటోళ్ళకి లేకపోతే పార్టీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చేసి మిగతా వాళ్ళని ఈ రకంగా అవమానపరిచి కొట్టి చంపేయాలని చూస్తా ఉన్నారా? ఇలా అవమానపరిస్తే ఆయన రేపటి రోజున ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితులతో ఏంటి మీరు చెప్తారా కుటుంబానికి సమాధానం?
54 సంవత్సరాల వయసులో ఆయన మీ చేత దెబ్బలు తిన్నాడని ఏదైనా మనస్తాపానికి గురయ్యేదని చేస్తే ఆ కుటుంబానికి మీరు ఇస్తారా భరోసా? ఎవరిస్తారు భరోసా? ఇంత మీరు ఎత్తి పడేస్తే ఇది ఆయన తగిలిన దెబ్బ. నెత్తి మీద కూడా దెబ్బ తగిలిందంట, ఈపు మీద తన్నారంట. దేనికండి ఇవన్నీ కూడా? ఏం సాధిస్తారు మీరు? చెప్పాను కదా, అహం కళ్ళకెక్కితే ఖచ్చితంగా ప్రతిఫలం త్వరలోనే ఆశిస్తారు మీరు ఖచ్చితంగా. ఎవరైనా మాట్లాడితే ముందు బెదిరింపు చర్యలు, ప్రశ్నిస్తే కేసులు పెడతాం. నాకు 99 మీకు 99 ఛాన్సులు, నాకు ఒకటే ఛాన్సు. ఆ ఛాన్స్ వచ్చిన రోజున ఏమవుతుంది? రోడ్డు మీద కుట్టుకెళ్తారా? లాన్ పడేస్తారా? సంవత్సరం రోజు జైల్లో పెడతారా? అంతే కదా, చంపేరు కదా. పుట్టించిన భగవంతుడికి తల్లిదండ్రులకి తప్ప మీకు లేదు కదా చంపే హక్కు. ఏమవుతుంది? ఏదైనా మాట్లాడితే బెదిరింపులు. మనం ఏం చేస్తున్నాం? ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలి. ఒకవేళ నిజంగా సమస్య వచ్చినా సామరస్యకంగా జైల్లో పెట్టేది కూడా పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా కొనసాగుతారని జైలు శిక్ష విధిస్తారు. అంతే తప్ప విచ్చలవిడిగా మనుషులను కొట్టేయమని, రోడ్ల మీద అవమానపరిచే విధంగా కొట్టేయమని చెప్పేసి మీకు ఏమన్నా జీవో ఇచ్చుంటే, మీకు ఏమన్నా ఆర్డర్ ఇచ్చుంటే ఒకసారి దాన్ని డిస్ప్లే చేయండి. మేము కూడా ప్రజలకు చూపించి ఇక మీదట ఇలా ఈ పోలీసు వారు ఎలాగే కొడతారు, విచక్షణ కోల్పోయి అందరినీ కూడా కొడతారు. మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను నేను. ఇలాంటి చర్యలు కానీ మానుకోకపోతే నేనేమో మీ కింద పని చేస్తున్నారా అని అడుగుతా ఉన్నారు. నేను ఒక పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నా, నాకు రైట్ ఉంది, నాకు మాట్లాడే హక్కు ఉంది. నేను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ముందుకెళ్ళి బాధితుల తరపున పోరాడే హక్కు నాకు ఆ రాజ్యాంగం కల్పించింది. నాకు ఖచ్చితంగా నేను పోరాడతాను. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు ప్రజల ముందే ఉంచుతాను. మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈయనకి ఏమని భరోసా కల్పిస్తారు? ఇలాంటి చర్యలు ఇక మీదట కొనసాగకుండా వాళ్ళకి ఏమని మరి దయచేసి ఎస్పీ గారు ఈ వీడియోని ఒకసారి మీ దృష్టికి వస్తే కానీ మీరు కూడా దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయించండి. ఒకవేళ ఈయన అన్నది నిజమా కాదనేది కూడా ఆ రోజు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి కూడా చూసుకోమని ఆయన చెప్తా ఉన్నారు. ఏమంటారు మీరు? సీసీ ఫుటేజ్ తీసుకోమని కాదు, డిలీట్ చేస్తాను ఎస్ఐ గారు. డిలీట్ చేసినా వాళ్ళ దగ్గర సర్వర్లో ఉంటుందండి. ఎటు తిరిగి వచ్చినా మళ్ళీ నువ్వు నా కాళ్ళ దగ్గర రావాలి, నువ్వు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు మావాడే నా కాళ్ళ దగ్గర రావాలండి ఎస్ఐ గారు. ఆ మాట కూడా అన్నారండి. ఏమండి మీ కాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? ఎవరైనా ఎందుకు ఉండాలండి మీ కాళ్ళ దగ్గర? మీరేమన్నా కన్నారా, సాగారా, పెంచారా? ఎందుకున్నారు మీ కాళ్ళ దగ్గర? మీరెంతో ప్రజలంతే. మీకు ఉద్యోగం వచ్చింది సామాన్య ప్రజలు అంతే. మీకు జీతాలు ఇచ్చేది కూడా ఈ సామాన్య ప్రజలే. సామాన్య ప్రజలు కట్టే ట్యాక్స్ మీకు జీత రూపంలో వస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా మా కింద పనిచేసేటోళ్ళే, మేము జీతాలు ఇస్తేనే మీరు తీసుకుంటా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనం. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఈయన మీరు చేసిన చర్యకు సార్ జంగారెడ్డి పోలీసు వారు మీ మీద ఆల్రెడీ ఇలా కంప్లైంట్ రైజ్ చేశారండి. ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారికి అందరికీ కూడా క్లియర్గా ఆయన్ని ఎక్కడ తన్నారు, ఎక్కడ కొట్టారు, ఎక్కడ పడేశారు, ఎన్ని బూతులు తిట్టారు అనేది మొత్తం కూడా క్లియర్గా రాశారండి. ఒకవేళ ఈరోజు మీకు తాత్కాలిక ఉపశమనం కలవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఇది మీ మెడకు చుట్టుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు ఈయన. ఎందుకంటే ఈయన వయసు రీత్యా పెద్దోళ్ళు ఇవాళ అన్నీ కూడా చూస్తున్నారు. ఆయన మేలే చేసుకున్నారనంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితుల్లో లేరు. ఆయన ఆల్రెడీ మీ మీద ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆయన వంతుగా ఆయన చేస్తూనే ఉన్నారు. మీ మీద ఆల్రెడీ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ డీజీపీ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఏఎస్పీ జంగారెడ్డిగూడు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏపీ స్టేట్ కమిషన్ మొత్తం అందరికీ కూడా ఈయన స్వయంగా వెళ్ళి ఇచ్చేస్తా ఉన్నారు. పోస్ట్ ద్వారా కూడా పంపించారు ఆయన. సరే, దీని గురించి కూడా ఏం జరిగింది అనేది కూడా మనం కూడా చూద్దాం. ఇలాంటి చర్యలను దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయకండి. వాళ్ళే దైవాంత సంబూతులు కాదు, లేకపోతే మన మీద అజమాయిషీ చేయడానికి తీసుకొచ్చిన వాళ్ళు ఏమి కాదు. దయచేసి అవేర్నెస్ కల్పించండి. అందరూ కూడా అవేర్నెస్ అవ్వండి. ఇలాంటి చర్యలకు ఎవరికో కూడా ఎంకరేజ్ చేయకుండా రేపటి రోజున ఇలాంటి ఏమైనా చేసుంటే ఎంసీ మీడియా తలుపులు ఇప్పుడు తెరిచే ఉంటాయి. రండి, నేను నా వంతుగా ఖచ్చితంగా ఎండగట్టే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.